నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వరదయపాలెం మండలం తొన్నంబట్టు గ్రామ పంచాయతీకి చెందిన MG నగర్ సమీపంలో క్రషర్ క్వారీ ఏర్పాటు చేస్తున్నారనే సమాచారం అందుకున్న గ్రామస్తులు ఈ రోజు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని తమ నిరసనను తెలిపి వినతి పత్రాన్ని తహసీల్దార్ కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 55 సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలో తాము నివసిస్తున్నామని, రోజువారీ కూలీలుగా జీవనం సాగిస్తున్నామని, అంతంత మాత్రమే ఆర్థిక స్తోమత ఉన్న తమ గ్రామం పక్కన క్రషర్ క్వారీలకు అనుమతులు ఇవ్వడం దారుణమని తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే క్వారీ అనుమతులను రద్దు చేయాలని, లేకుంటే వారి వలన కాలుష్యం కొరలోకి గ్రామం వెళ్లిపోతుందని, తద్వారా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని, పశువుల మేతకు మరియు మేము నివసించడానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని వినతి పత్రం MRO గారికి అందించామని, వెంటనే స్పందించి వారిని రద్దు చేయాలని కోరామని తెలిపారు. ఏది ఏమైనా గత 12 సంవత్సరాల క్రితం కూడా దాదాపు ఆ ప్రాంతం చుట్టుపక్కల ఓ క్వారీ ఏర్పాటుకు NOC తీసుకొని సిద్ధమవుతున్న సమయంలో కూడా ఈ గ్రామస్తుల నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని కూడా ఆ గ్రామస్తులు గుర్తు చేశారు. వారు ఏర్పాటు జరిగి పనులు ప్రారంభిస్తే తమందరూ వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు కన్నీరు మున్నీరవడం గమనార్హం. మండలం తొన్నంబట్టు పంచాయతీ మాది MG నగర్ గ్రామం. మేము MG నగర్ గ్రామంలో ఒక 50 సంవత్సరాలుగా కాపురం ఉంటాం. మా నాయనలు మా తాతల కానుండి అక్కడ ఇప్పుడు మేము అదే సర్వే నెంబర్లోను అదే సర్వే నెంబర్లో క్వారీ పెట్టాలని ఈ అధికారులు ప్రతిసారి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడే మేము ఈ ప్రభుత్వానికే ఓట్లు వేసేది. మా గ్రామం పూర్తిగా ఈ ప్రభుత్వం వచ్చినప్పుడే మాకు క్వారీ పెట్టాలని ఇది చేస్తున్నారు. ఇంకా అక్కడ క్వారీ పెడితే మేము పిల్ల పాపలు మొత్తం ఊరు వదిలి కనీసం ఒక 200 ఇండ్ల దాకా దాదాపు వలస వెళ్ళాలా. అందువల్ల మాకు కోరి దయచేసి రద్దు చేయాలని మరీ కోరుతున్నాం. తిరుపతి జిల్లా వరదయపాలెం మండలం తొన్నంబొట్టు గ్రామ పంచాయతీలోని MG నగర్ గ్రామం. విషయం ఏమంటే మా ఊరు దగ్గర చుట్టుప్రక్కల కాసేరి తిప్ప, గంగ తిప్ప, ఆ తిప్పలన్నీ మా ఊరికి దగ్గరగా ఉన్నాయి. అధికారులంతా పక్కనుండే నాయకులు అంతా కలిసి అక్కడ క్వారీ ఏర్పాటు చేస్తున్నారు. మా గ్రామం 50 సంవత్సరాలుగా అక్కడే ఉంది. చుట్టుప్రక్కల ST కాలనీ, సిద్ధాపురం, అంబికాపురము గ్రామాలన్నీ అక్కడే ఉన్నాయి. ఆ క్వారీ ఏర్పాటు చేయడం వల్ల మా గ్రామాలలో దుమ్ము ధూళి ఆరోగ్యం అంతా ఎక్కువయ్యి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. ఊరు వదిలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక దయచేసి అధికారులు కలగజేసుకొని మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అంతా మా గ్రామాలు 5 గ్రామాలు అక్కడ ఉన్నాయి. ఆ గ్రామాలకు అధికారులంతా కల్చర్ పెట్టాలనేసి ఏర్పాటు చేసినారు. మేము అక్కడ ఉండలేము. ఇల్లులు కూడా పగిలిపోతాయి. క్వారీలో వాళ్ళు బాంబులు పెట్టి లేపుతారు. మేము మా గొడ్డు కాదా, మేము పేదవాళ్ళమే. మాకు కల్చర్ రద్దు చేసే మార్గం ఏర్పాటు చేయాలి.